నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మం ఎంతో ఘనతరమైనది. ఆర్షధర్మం నిరంతరం వెలుగులు పంచే చైతన్య జ్యోతిగా దారి దీపమై నిలుస్తోంది. ఆ సంవిధానంలో ఎందరో మహనీయులు సాలప్రాంశవులైన దివ్య చరితార్థులుగా తేజరిల్లుతున్నారు. ఆధ్యాత్మిక వైభవాన్ని యోగులు, మహర్షులు, సాధకులు సుసంపన్నం చేశారు. తమ ఉపదేశాలు, బోధనలు, తత్వాలతో జాతిని జాగృతం చేస్తూ చైతన్య స్ఫూర్తిని అనుగ్రహించారు. ఆ సంవిధానంలోని అవధూత, మహాయోగి, భక్తుల పాలిట దయా సింధువు షిరిడీ సాయిబాబా. మానవత్వమే నా మతం, మానవీయతే నా అభిమతమంటూ జాతికి దివ్య సందేశాన్ని అనుగ్రహించిన షిరిడీనాథుడు అర్చామూర్తిగా దేశంలో వివిధ ప్రాంతాలలో నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో సాకారమైన మందిరం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో నెలకొని ఉంది. ఇండోర్లోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. యోగులు నా ఆత్మస్వరూపులు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన అంశానికి సద్గురు సాయి ప్రతీక. తత్వజ్ఞానామృతంతో భక్తులకు దివ్యసుధను పంచిన షిరిడీ సాయి అపురూప గురుతత్వానికి సంకేతంగా భాసిల్లే సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో నెలకొన్న శ్రీ షిరిడీ సాయి మందిరం సాయి భక్తులకు భవ్యమైన ఆధ్యాత్మిక సన్నిధానం. శరణం సద్గురు చరణం, శరణం శరణం సాయి అనుగ్రహం, భవభయ హరణం అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే భక్త సంరక్షకుడిగా సాయిని సంభావిస్తారు. తమ మొరల్ని ఆలకించే మహాగురువుగా, దయామూర్తిగా సాయిని కొలుచుకుంటారు. మా పాలిట దైవం నీవేనని, మా మిత్రుడు సకుడవు నీవేనని, నిన్నే ఆశ్రయించాము సాయినాథ అంటూ భక్తులు సాయిని పరిపరి విధాలుగా వేడుకుంటారు. మీ వినతుల్ని విని మీకు సర్వదా అండగా ఉంటాననే రీతిలో మహావిరాట్ రూపంగా ఇండోర్లో సాయినాథుడు నెలకొని ఉంటాడు. 2 అంతస్తులతో కూడిన భారీ కట్టడంగా ఈ సాయి మందిరం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. కో గురు అధిగత తత్వపి శిష్య హితాయోధ్య సతతం. గురువంటే ఆత్మీయ తత్వంతో, సమున్నత దృక్పథంతో ఎల్లవేళలా తన శిష్యులు భక్తుల విషయంలో అప్రమత్తత గల బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. దీపాద్దీవత్. గురువు నిరంతరం దీపంలా ప్రజ్వరిల్లుతూ శిష్యుల్లో జ్ఞానదీపాల్ని వెలిగించాలి. ఈ సంవిధానంలోనే అపురూప గురుతత్వానికి ప్రతీకగా, అమేయ జ్ఞాన సింధువుగా షిరిడీ సాయినాథుడు పరిఢవిల్లుతున్నాడు. తన ఉపదేశాలు, సందేశాలు, ప్రవచనాలు, సూక్తులు, కథలు, సంభాషణలతో షిరిడీ సాయినాథుడు తన విశిష్టత. గురువు నిరంతరం దీపంలా ప్రజ్వరిల్లుతూ శిష్యుల్లో జ్ఞానదీపాల్ని వెలిగించాలి. ఈ సంవిధానంలోనే అపురూప గురుతత్వానికి ప్రతీకగా, అమేయ జ్ఞాన సింధువుగా షిరిడీ సాయినాథుడు వెలుగొందుతున్నాడు. ఇండోర్లోని సాయి మందిరంలో దివ్య తేజోమూర్తిగా, భవ్యమూర్తిమత్వంతో వర్ధిల్లుతున్నాడు. ధీర గంభీరమైన విరాట్ రూపినిగా, మహాకాయునిగా, సమున్నతమైన విగ్రహాకృతిగా సాయినాథుడు ఈ ఆత్మస్వరూపులు అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. భగవదంశతో సాకారమైన యోగీశ్వరులు దైవం నిర్దేశించిన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలోనే తన ఉపదేశాలు, ప్రవచనాలు, సూక్తులు, కథలు, సంభాషణలతో షిరిడీ సాయినాథుడు తన విశిష్టమైన మూర్తిమత్వాన్ని వెల్లడించారు. సాయి అందించిన జ్ఞానామృతం ఆశాంతం, ఆస్వాదనీయం, సదా అనుసరణీయం. సాయి దివ్యపథాన ముందడుగు వేయడానికి, సాయి అనుగ్రహాన్ని పొందడానికి నిత్యం ఎంతోమంది భక్తులు ఈ మందిరానికి తరలి వస్తారు. సాయి కృపకు సంక్షేమం. ఈ లోకంలోకి మనం కేవలం అతిథులుగానే వచ్చాం. మన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించి దైవకృపను అందుకోవాలి. సుగుణ ప్రవర్తనతో చరితార్థులు కావాలి అని షిరిడీ సాయి సందేశమిచ్చారు. తన రూపమే ఓ సందేశం, తన జీవన విధానమే ఆధ్యాత్మిక సంవిధానమని బాబా నిర్దేశించారు.
ప్రతి మనిషి వ్యక్తిత్వంలో దైవత్వాన్ని చాటుకోవాలనే బాబా సందేశం. తరతరాలకు స్ఫూర్తి నిర్వచనం. విశ్వశ్రేయస్సే సృష్టికర్త ఒక్కడే. అందరికీ ఆ చైతన్య శక్తే అధినేత. ఏకత్వ భావనే జాతి పురోగతికి మార్గం అంటూ భక్తుల్లో అజ్ఞాన అహంకారాల్ని పారద్రోలి విజ్ఞాన కాంతుల్ని నింపిన అవధూత సాయి. భక్తులు తమ అరిషడ్వర్గాల్ని దహించివేయాలి అనే సందేశాన్ని చాటేందుకు షిరిడీలో ధునిని నెలకొల్పారు. తన యోగశక్తికి ప్రతీకగా సాయి ఈ ధునిని పేర్కొన్నారు. షిరిడీలోని ఆ సాంప్రదాయం నేటికీ పలు సాయి మందిరాలలో గోచరమవుతుంది. ఇండోర్లోని సాయి మందిరంలో ధుని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సాయి మందిరాల్లోని ధుని ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ధుని భక్తుల్లోని అరిషడ్ వర్గాలకు ప్రతీక. ఈ ధునికి 6 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా 6 శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాల నుంచి బయటపడవచ్చు. సాయి తన యోగశక్తికి ప్రతీకగా ప్రజ్వలింపజేసిన యోగాగ్నినే ధుని అని వ్యవహరిస్తారు. ఈ ధుని ప్రదక్షిణల ద్వారా భక్తులు పునీతులై సౌజన్యమూర్తులుగా తేజరిల్లాలన్నది సాయి అభిలాష. ఇండోర్లోని షిరిడీ సాయి మందిరంలో పలు దేవతామూర్తులు పూజలందుకుంటున్నారు. ఆధ్యాత్మికతకు, యోగ మార్గానికి ఆది గురువు దత్తాత్రేయుడు. త్రిమూర్తుల ఏకీకృత శక్తితో ఆవిర్భవించిన దత్తాత్రేయుడి అవతార పరంపరలోని అవతారమూర్తి సాయినాథుడు. అలాంటి దత్తాత్రేయ సన్నిధానం మరియు కార్యసిద్ధిప్రద హనుమాన్ మందిరాలు ఈ లోగిలిలో నెలకొని ఉంటాయి. ఈ మందిరంలో దత్తాత్రేయుని మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంది. స్మర్తృగామిగా విఖ్యాతిగాంచిన అత్రి అనసూయల పుత్రుడే దత్తాత్రేయుడు. త్రిమూర్తుల అంశతో అవతరించి జ్ఞాన గురుదేవుడిగా, గురు పరంపరకే ఆద్యుడిగా స్వామి ఆవిష్కారమయ్యాడు. సర్వాలంకారమూర్తిగా భక్తమందారుడై స్వామి దర్శనమిస్తాడు. ఈ మందిరం చెత్తనే కార్యసిద్ధిప్రద భక్తాంజనేయ స్వామి సన్నిధి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బుద్ధి, బలం, యశస్సు, మనోధైర్యం, నిర్భయం, ఆరోగ్యం, చైతన్యం, వాక్పటిమను అందించే ఆంజనేయ దర్శనం సమస్త శుభకారకంగా భక్తులు భావిస్తారు. ఇలా ఎన్నో విశేషాల సమాహారమై భక్తానురంజకమైన సాయి సన్నిధానం మధ్యప్రదేశ్లోని ఇండోర్ శ్రీ షిరిడీ సాయి మందిరం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగ్పూర్, బెతుల్, హర్దా, ఖాతేగావుల మీదుగా ఇండోర్ చేరుకుని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరాన్ని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, బలార్షా, చంద్రాపూర్, హింగన్ ఘాట్, నాగపూర్, బెతుల్, ఇటార్సీ, హోషంగాబాదుల మీదుగా ఇండోర్కి చేరుకుంటారు. పరిపూర్ణ వైరాగ్యం, సంపూర్ణ జ్ఞానం, అపార కారుణ్యం మూర్తీభవించిన అవతారమూర్తి షిరిడీ సాయిబాబా. విశ్వప్రేమ, సర్వసమానత్వం, సౌజన్యం, సాధు జీవనం అనే 4 స్తంభాలపై సాయి భక్తి సామ్రాజ్యం సాకారమైంది. షిరిడీ సాయి ఆచరించి అనుసరించిన బాట భక్తులకు వెలుగు బావుట. సదా సాయి అనుగ్రహాన్ని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.